చూసారా నా కూతుర్ని ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో. మీరు ఉన్నారు, ఒక్కసారైనా ఎందులోనే గెలిచారా? నన్ను ఎప్పుడు ఆడించావా గెలవడానికి? రాము, ఈ కప్ నీది. అదేంటండి, ఇది గెలుచుకుంది మీరు కదా? గెలిపించింది నువ్వే కదా, అందుకే ఈ కప్ నాది కాదు నీది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి, పట్టుకుంది అమ్మాయి గారే, ఊపుతుంది అమ్మాయి గారే, వదలాల్సింది అమ్మాయి గారే. చెయ్యి వదులు. వాట్ మామ్, ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది. ఇతని తిట్టుకు, హి ఇస్ ఇన్నోసెంట్. మామ్, ఇతని జీతం పెంచు. ఓకే రే, నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? 100. 100 ఏమన్నారు? అబ్బా 100 అన్నాను. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా, పైన బంగారం పూత పోస్తారు. పూత? అదేరా, మీ అమ్మగారు పైన పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిచి. బాగా దురదగుంటేను ఒక్క మాట మాట్లాడా. మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎక్స్ట్రాలొద్దు. సీతయ్య, 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 సీతయ్య. సీతయ్య ఏంటి? సీత అని పిలవచ్చుగా. నీ ఫిగర్ గా పిలుపు రోతగా ఉంటది గానీ సిలిండర్ పడక. అందరూ గ్యాస్ బండ పేలి చేస్తే నేను గ్యాస్ బండ కింద పడి చచ్చాను అనుకోరు. రాముడు, హాయ్, ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి? ఏ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసేవాడివి నువ్వు? జిమ్మా? ఏ నీది జిమ్ బాడీ కాదా? ఇది జిమ్ బాడీ కాదండి, మా ఇచ్చిన బాడీ. అమ్మో, అయ్యిచ్చిన బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉందా? మైథిలి, మామ్ చూసావా రాముడిది ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చేసిన ఎక్సర్సైజ్ చాలు, ముందు లోపలికెళ్ళు. ఓకే. రే ట్రా. ఏంటమ్మగారు చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా. ఏ మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా, ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టా నా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. లేదురా, వెళ్ళు, ఫ్రీగానే ఇస్తారు. అయ్యారు, ఏమైంది? ఎన్నాళ్ళైందిరా మీ అమ్మగారి నోట్లో ఫ్రీ అనే పదం విని. మీరు మోస్తారా? అంటే అన్నం తినేప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ నోరు తెరవకూడదా? ఆవలించేటప్పుడు తెరవచ్చు. ఆహా, ఎన్ని సదవకాశాలు ఇస్తున్నావు చాము. ఒరే వెళ్ళరా, మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీగా వెళ్తున్నానండి. తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్, తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్. ఒక 50 ఆకులు. అన్నీ ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు ఆకులు నొకరాజుని ఆంధ్ర. తెలుగు కూడా ఉండి నీకే పోయి కలవరా. ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆకలన్నోళ్ళకి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత వేసుకుని ఆకులు రావంటావంటారా నూకరాజుగా. ఈ విషయం